Hi, welcome to our channel. This is Satish Kumar Budde. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటే ఏమిటి? ఒక కంపెనీలో ఒక పర్సన్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేడు. కాబట్టి ఆయన పెట్టుబడి పెట్టిన డబ్బులను బట్టి ఓనర్షిప్ ఉంటుంది. ఎవరికి వీలున్నంత వరకు, ఎవరికి సాధ్యమైనంత వరకు వారి పెట్టుబడులు ఉండేటట్టుగా వ్యవస్థ ఉండాలి. అలా ఉన్నప్పుడే వ్యవస్థకి ఇబ్బంది ఉండదు, మనుషులకు ఇబ్బంది ఉండదు. అందుకే వారి యొక్క పెట్టుబడులను బట్టి వారి యొక్క ఓనర్షిప్ పర్సెంటేజ్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి వలన వ్యవస్థకి ఇబ్బంది కలగకూడదు, అలాగే ఒక వ్యవస్థ వలన వ్యక్తికి ఇబ్బంది ఉండకూడదు. కాబట్టి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వలన కంపెనీకి మరియు వ్యక్తులకి సులభంగా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ తెలిసిన అపోలో హాస్పిటల్ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. అపోలో హాస్పిటల్ ఫౌండర్ ప్రతాప్ సి రెడ్డి గారు టోటల్ మార్కెట్ క్యాప్ 96,000 crores, అంటే మొత్తం అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఇది అన్నమాట. ఇందులో ఎవరెవరికి ఎంత వాటా ఉందో ఇప్పుడు చూద్దాం. 31 March 2024 సెబీకి అపోలో హాస్పిటల్ ఫైల్ చేసిన ప్రకారం ప్రీతారెడ్డి 0.73%, సంగీతారెడ్డి 1.69%, సునీతారెడ్డి 3.36%, శోభనా కామినేని 1.56%, విశ్వేశ్వర్ రెడ్డి 1.1%. ఈయన ప్రస్తుతం చేవెళ్ళ ఎంపీగా ఉన్నారు. ఉపాసన కొనిదెల 0.15%. ఈ పేరు చాలా మందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఫిల్మ్ స్టార్ రామ్ చరణ్ గారి వైఫ్. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి 10.35% వాటా వరకు ఉంది. అంటే 90% వాటా బయట వాళ్ళకి ఉందన్నమాట అపోలో హాస్పిటల్లో. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 1.58% వాటా, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ 2.14% వాటా, మ్యూచువల్ ఫండ్ కంపెనీలకి మొత్తం 14.28% వాటా ఉంది. ఇందులో హెచ్డిఎఫ్సి ట్రస్ట్ కంపెనీ లిమిటెడ్కి 3.84%, ఎస్బీఐ నిఫ్టీ ఫండ్ 1.5%, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ 1.81%, నిప్పన్ లైఫ్ ఇండియా ట్రస్ట్ ఫండ్ 1.04%, పెన్షన్ స్కీమ్ ఫండ్ 0.98%, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫండ్ 1.35%, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ 1.20%. అత్యధికంగా పీసీఆర్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్కి 18.93% వాటా ఉంది. అపోలో హాస్పిటల్లో అతిపెద్ద షేర్ హోల్డర్. ఎందుకు ఒక మనిషి చేతిలో మొత్తం కంపెనీ ఓనర్షిప్ ఉండదు? ఎందుకంటే మనిషి అవసరాలు ఒక్కొక్కరివి ఒక్కో రకంగా ఉంటాయి. మనిషికి ఎప్పుడు ఏదో ఒక అవసరం పడుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇంట్లో పెళ్ళిళ్ళు ఉండడం, లేదా ఆస్తి పంపకాలు ఇవ్వడం. అందులో ఒక కొడుకు కావాలంటే అమ్ముకోవాలన్న ఇంట్రెస్ట్తో ఉంటాడు, ఇంకో కొడుకు కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్తో ఉంటాడు. ఒకరి డబ్బులు ఇంకొకరికి కావాలి, ఒకరి ఆస్తి ఇంకొకరికి కావాలి. మనిషి అవసరాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. కొన్ని కష్ట సమయాలు వస్తాయి. వచ్చినప్పుడు డబ్బులు అవసరం పడుతుంది కాబట్టి అమ్మాలి. డబ్బులు చేతిలో ఉన్నవారు ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఇంకొక కారణం, లాభాలలో కొంత మొత్తం అమ్ముకొని ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఇక్కడ ఎవరి అవసరం వారిది. ఎవరి కోసం అమ్మరు, ఎవరి కోసం కొనుక్కోరు. వాళ్ళ అవసరాలు అలా చేస్తాయి. దాన్ని ఈజినెస్ చేయడం కోసం స్టాక్ మార్కెట్ అన్నది ఏర్పడింది. డివిడెండ్ అంటే కంపెనీకి వచ్చిన లాభాల్లో షేర్ చేయడం అన్నమాట, అందరికీ పంచడం. ఎగ్జాంపుల్, కొనిదెల ఉపాసన గారి యొక్క డివిడెండ్ గురించి చూద్దాం. అపోలో హాస్పిటల్ 2024 సంవత్సరంలో 2 times డివిడెండ్ ఇష్యూ చేసింది. ఇందులో 20 February 2024 6 రూపీస్ ఇచ్చింది, 16th August 2024 నాడు 10 రూపీస్ ఇచ్చింది. అంటే టోటల్ 16 రూపాయలు అన్నమాట. ఇప్పుడు లెక్క చూద్దాం. 16 రూపాయలు ఇంటూ 2,17,256 షేర్లు 34,76,416 రూపాయలు అన్నమాట. ఇది కేవలం కంపెనీకి వచ్చిన లాభాలను షేర్ చేసింది. కంపెనీకి వచ్చిన లాభాలను మొత్తం షేర్ చేయరు, అందులో కొంత అమౌంట్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు ఉపాసన గారు హోల్డ్ చేసిన వాటా 0.15%. ఇది ప్రస్తుతం షేర్ ప్రైస్ 6,686 ఇంటూ 2,17,276 షేర్లు ఈక్వల్స్ టు 145,27,07,336. ఇది ఆస్తి విలువ అన్నమాట. అపోలో హాస్పిటల్లో కంపెనీలు ఇంత బలంగా ఎక్కువ రోజులు నడుస్తున్నాయంటే కారణం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉండడమే. ఎందుకంటే ఒక చిన్న బిజినెస్ పార్ట్నర్షిప్లో రన్ చేయాలంటే చాలా విభేదాలు, డిస్టర్బెన్సెస్ వస్తాయి. అయినా ఏ ఇబ్బంది లేకుండా ఎలా నడుస్తున్నాయి? కారణం ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉండడమే. థ్యాంక్ యూ సో మచ్.